హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా అన్నతో అనేది ఈరోజు వీడియో అయితే మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పొద్దున్నే లేచి తలస్నానం చేసిన తర్వాత పూజ అంతా పూర్తి చేసుకొని నైవేద్యంగా సేమియా పాయసం అయితే పెట్టాను. అక్కడ ఆవు దూడ కనిపించింది మాత్రం తిరుపతిలో తీసుకొచ్చింది మా అమ్మ. పల్లెటూరులో అయితే పూలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పెంచుకుంటారు కాబట్టి అదైతే మీకు వీడియో తీశాను. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే వంట చేసింది. పప్పుల పులుసు ప్లస్ వంకాయ టమాటా చేసింది. ఆ తర్వాత రాఖీ కోసం అయితే రెడీ అయిపోయాం. మా హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు ఈసారి కాబట్టి రాఖీలు మా అద్వైత ఇంకా వాళ్ళ తమ్ముడికి ఇది ఫస్ట్ టైం అండి రాఖీ. ఫస్ట్ కడుతుంది కాబట్టి తను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా బాబు 11 months అయితే హెయిర్ కట్ కూడా అక్కడ అయిపోయింది కాబట్టి మా పాప అయితే వాళ్ళ డాడీకి కడుతుంది. చూడండి, ఆడుకోవడానికి అని చెప్పేసి ఏదో ఒక వస్తువు ఇస్తూనే ఉన్నారు అక్కడ కూర్చోవాలని. హెయిర్ కట్ రాఖీ అన్నీ కలిసి రావడం వల్ల మేము అక్కడే ఉండిపోయాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దిగ్గొరిగిస్తారు కదా, కమింగ్ అప్ వీడియోస్లో దిగ్గొరిగించే వీడియో ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ డాడీకి అయితే కడుతుంది. లాస్ట్ టైం అయితే నేను ప్రెగ్నెన్సీ కావడం వల్ల మా అన్నకైతే రాఖీ కట్టలేదు. చాలామంది ఇది నమ్ముతారు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్నకు రాఖీ కట్టొద్దంట. అది ఎందుకు అనేది నాకైతే తెలీదు. నాకైతే మా అక్క వాళ్ళు చెప్పారు, అదైతే నేను పాటించాను. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే కదా, సో ఎందుకు ఏంటి అని అడగకుండా అదైతే ఫాలో అయిపోయాను. ఈసారి అయితే మా అన్న దగ్గరికి అయితే వచ్చేసాను. అక్కడే హెయిర్ కట్ ఇవన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే వాళ్ళ డాడీకి రాఖీ కట్టేసింది. 6th class 11 years అయినా కూడా రాఖీ కట్టడం ఇంకా ప్రాపర్గా రాదు, ముడి వేయడం సరిగ్గా రాదు. అయినా కూడా తనకు వచ్చినట్టు వేసేసింది. ఫస్ట్ రాఖీ కడుతుంది కాబట్టి మా హస్బెండ్కి అయితే కొంచెం స్వీట్ నచ్చదు. ఏదో లైట్గా ఇస్తే తిన్నట్టు చేసి మళ్ళీ అక్కడే పెట్టేశాడు. ఇది మా పాప కట్టే రాఖీ ఉంది చూసారా, బొమ్మ రాఖీ. నిజామాబాద్ అయితే వెళ్ళాం. నిజామాబాద్ బస్ స్టాండ్లో ఇది చూసి మన్మడు ఆడుకుంటాడని చెప్పేసి మా అమ్మ అయితే తీసుకుంది ఆ రాఖీ. ఆ రాఖీనే మా అద్వైత కూడా కడుతుంది. యాక్చువల్గా మా అమ్మ కట్టాలని అనుకుంది. అది మా అద్వైతకు తమ్ముడికి ఈ రాఖీ అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకొని మరీ కట్టిందండి రాఖీ. ఎలా చూస్తున్నాడు చూడండి, ఫస్ట్ టైం రాఖీ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఊకే అనేవాడు, ఏమనంటే మా పాప రాఖీ కట్టడానికి కడప దాటి బయటకు వెళ్ళకుండా ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని. కానీ ఆయనకైతే అమ్మాయిలంటేనే ఇష్టం, రాఖీ కట్టడానికి మాత్రం ఒక అబ్బాయి కావాలని అనుకుంటుండే. ఆయన కోరిక అయితే నెరవేరింది. ఫస్ట్ టైం మా బాబుకి రాఖీ కట్టడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అది అయిపోయిన తర్వాత మా అన్న అయితే మా పెద్దక్క వాళ్ళ కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ మా పాప అయితే మా హస్బెండ్కి మా ఆయన కట్టింది. ఆయన ఫస్ట్ మన ఇంట్లోనే పండుగ అయిపోయిన తర్వాతనే ఎవరైనా అక్క చెల్లెళ్ళు వాళ్ళ అన్నలు కట్టడానికి వెళ్తారు కదా, ఫస్ట్ మాది కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్న రాగానే బొట్టు పెట్టేసి రాఖీ అయితే కట్టాను. ఇలా అక్క చెల్లెళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ కట్టేది ఓన్లీ కేవలం కట్నం కోసం మాత్రమే కాదండి. వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం. కాకపోతే ఓన్లీ కట్నం పరంగాని కాదు, ఎప్పుడు మిస్ చేయలేదు. లాస్ట్ టైం మాత్రం ఇంకా బయటకు వెళ్తే తప్ప మిస్ చేయను. లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ వల్ల కాళ్ళు మొక్కమని అంటే నేను మొక్కపో అంటుండు. నేను వాడికంటే చిన్నదాన్ని కాబట్టి అద్వైత లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల అద్వైత అయితే కట్టింది. ఈసారి నేను కూడా మా అమ్మకి అయితే రాఖీ కడతానంటుంది. ప్యాకెట్ విప్పడం రాదు కాబట్టి నేను ప్యాకెట్ అయితే విప్పిస్తే కట్టిందండి. మా బాబు చూడు ఎలా కూర్చున్నాడు. అద్వైత కూడా ఇలా రాఖీస్ కట్టడం అంటే చాలా ఇష్టం. తనకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్కి వెళ్తే మాత్రం 1 day బిఫోరే అన్ని సెలబ్రేషన్స్ చేస్తారు కదా, ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా. అలా వాళ్ళ స్కూల్లో బాయ్స్కి అయితే అట్లా బ్రదర్గా భావించి వాళ్ళ టీచర్స్ అయితే ఎప్పుడు కట్టిస్తారు.
ఈసారి వెళ్ళలేదు కాబట్టి ఇట్లా చేతికి కొండల రాఖీ అంటారు కదా, అలాంటివి కట్టుకోవాలని తనకు కూడా ఇష్టం. మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి వాళ్ళు కడుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. బొమ్మ రాఖీ అయితే ఆల్రెడీ కట్టింది. బొమ్మ రాఖీ కట్టినా కూడా మళ్ళీ ఈ రాఖీ అయితే స్పెషల్గా తీసుకుంది కాబట్టి కట్టాలని ఈ రాఖీ కూడా కట్టేస్తుంది. మా అమ్మకి ఛాన్స్ ఇవ్వకుండా బొమ్మ రాఖీ కూడా తనే కట్టేసింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా నిలబడి వాకింగ్ చేస్తున్నాడు, నడుస్తున్నాడు కదా, అడుగులు వేస్తున్నాడు కాబట్టి అసలు ఆగడం లేదు, కట్టించుకోవడం లేదు. ఇప్పుడు పెరుగుతున్న సమయంలో అయితే పట్టుకోవడం అయితే చాలా అంటే చాలా కష్టం, పెద్ద టాస్క్ అని అయితే చెప్పుకోవచ్చు. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి కొంచెం చిన్న ఉండడం వల్ల అంబడానికి తిరగడానికి కూడా స్పేస్ లేక ఎక్కువ శాతం చేతులపైనే ఉండిపోయాడు మొత్తం. ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి. ఈవినింగ్ వరకు అయితే మా చిన్నక్క వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈవినింగ్ కాబట్టి బయట అయితే కూర్చున్నాం. అక్కడ వాతావరణం అయితే ఎంత హ్యాపీగా ఉంటుందంటే పల్లెటూరు వాతావరణం, చెట్లు, పూలు, కోళ్ళను పెంచుకుంటున్నారు కదా. లాస్ట్ టైం కొన్ని కారణాల వల్ల మా నాన్నకు కూడా ఎవరమైతే కట్టలేకపోయాం. అప్పుడు మా నాన్న అయితే చాలా బాధపడ్డాడు, ఎందుకంటే నాకు 3 కూతుర్లు ఉండి కూడా ఎవరు కూడా కట్టలేరని. పెద్దక్క వాళ్ళ కూతురు అండి, తన బిన్ను అని పిలుస్తాం మేము. యాక్చువల్ అయితే నేమ్ భానుశ్రీ. అక్క అయితే రవ్వ లడ్డు స్వీట్ చేసుకొని తీసుకొచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది. డైలీ ఈవినింగ్ అవగానే ఇలా అందరం బయట కూర్చొని వీళ్ళు ఉన్నన్ని డేస్ చిట్టీలు ఇంకా ఇలా ఆడుకోవడం అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడ దగ్గరలోనే బడబింగల్ ఎల్లమ్మ ఉంటుంది, ఇంకా కంటిన్యూస్ వ్లాగ్లో అవి కూడా వస్తాయి. అన్నీ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వచ్చే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. మీ మోటివేషన్ అయితే నాకు చాలా కావాలండి, మీ సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. దానికోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా తప్పకుండా లైక్ కూడా చేయండి. కొత్త యూట్యూబర్స్కి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. అయితే రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. ఆ 1000 నెంబర్ చూడడం కోసం నేను చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఈసారి నేను చెప్పాము, అయితే మా పెద్దక్క అయితే రాలేకపోయింది. మా పెద్దక్క దగ్గరికి మా అన్న అయితే వెళ్ళాడు, ఎందుకంటే మా బావ కొంచెం చిన్న ఇన్సిడెంట్ వల్ల కొంచెం ఫింగర్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యి ప్రాబ్లం అయింది. మా అక్క రాలేకపోయింది, మా బావను విడిచి రాలేదు కాబట్టి మా అన్ననే అక్కడికి వెళ్ళి రాఖీ కట్టేసి మా అక్క వాళ్ళ కూతుర్ని బిన్నునైతే తీసుకొచ్చాడు. పెద్దగుట్ట దగ్గర హెయిర్ తీసినప్పుడు మా పెద్దక్క కూడా చెప్పింది, పోయినసారి కట్టలేం కదా, ఈసారి అయితే వచ్చి తప్పకుండా కడతామని చెప్పింది. కానీ నెక్స్ట్ డేనే బావకల అవడం వల్ల వాళ్ళకైతే బర్రెలు ఉంటాయండి. బర్రెలు ఉన్నప్పుడు తాడు ఏదో టైట్ చేస్తుంటేనో ఏమో చేస్తుంటే సడన్గా అయిపోయిందంట, చేయి కట్ అయినట్టు అయిపోయింది. సో ఇంకా అక్కడే ఉండిపోయింది, రాలేకపోయింది. ఇప్పుడు నేనైతే కట్టేశాను. నేను కట్టిన తర్వాత మా అన్నకు నేను కట్టేశాను. మా అన్నకు కడుతున్నప్పుడు మా నాన్న అయితే పడుకున్నట్లున్నాడు. అయితే ఇప్పుడు మా అక్క కట్టిన తర్వాత నేను కూడా కట్టాలి. ఈ కొండల రాఖీలు అనేది ఆడవాళ్ళు కూడా కట్టుకుంటారండి పల్లెటూళ్ళల్లో అయితే. అదే ఇక్కడైతే ఓన్లీ ఈ రాఖీసే కట్టుకుంటారు. మా అమ్మకి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. మా అమ్మ వేసింది రవ్వ లడ్డు చూడంగానే నోట్లో వేసేసుకుంది. ఆ అక్క స్వీట్ పెట్టబోయే లోపలనే అదే వేసేసుకుంది. అందుకే నవ్వుతున్నాం మేము. మీకు కూడా పల్లెటూళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరైనా వీడియో చూస్తే ఫుల్గా చూస్తే
ఇష్టం ఉంటే ఖచ్చితంగా నేచర్ని లవ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అదైతే చూసారా, ఆ గుండెల రాఖీలు చూడగానే పోయి కూర్చుంటుంది నాకు కూడా కట్టమని. కోళ్ళు చూసారా గోడెక్కి కూర్చున్నాయండి. ఇలా చెట్లు, కోళ్ళు, ఈ పూలు చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్ అక్కడ. పేపర్తో పెడుతుంటే కూడా అందంగానే పెట్టేసింది. ఈ మెమొరీస్ అన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. ఈ రాఖీలు గొండల రాఖీలు అనేటివి ఎన్ని రాఖీలు అవుతాయని లాస్ట్ కౌంట్ చేసుకొని లెక్క పెట్టుకొని చూసుకుని నాకు ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయని. మా వర్షిత్ కూడా, మా అక్క వాళ్ళ బాబు వర్షిత్ కూడా చాలా రాఖీస్ కట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ చూపిస్తారట. ఈసారి కూడా నాకు చాలా రాఖీస్ కావాలి, ఇంకా పెద్ద రాఖీ కూడా కావాలి అని అక్కడ మా అక్క వాళ్ళ కూతురు వైష్ణవి కట్టినా కూడా మళ్ళీ ఇక్కడ కట్టించుకుంటాడు. మా చిన్నక్క చూసారా, కాళ్ళు మొక్కుని మొక్కేదాకా అది ఇడిసపెట్టది. నేనైతే చిన్నదాన్ని కాబట్టి మొక్కినా మొక్కకపోయినా లైట్ తీసుకుంటాను. అందులోనే 500 కట్నం అయితే పెట్టేసి ఇచ్చాడు మా అన్న. చెప్పాను కదా, మాకు కట్నం అయితే ఇంపార్టెంట్ అయితే ఏం కాదండి. ఎంత ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకుంటాం, ఇవ్వకపోయినా కూడా హ్యాపీనే. మా నాన్నకు కొంచెం ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు, అందుకని చెప్పేసి పేర్లు కూడా పలకడాలని రావట్లేదు. ఇంకా రాఖీ కట్టకముందే మొక్కుతాను కాలని వస్తున్నాడు. మా నాన్నని బస్సులో చూస్తే చాలా అంటే చాలా బాధగా ఉంది. అయినా కూడా మన కళ్ళ ముంగటైతే హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలండి. కన్న వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు మనకి. అందరం కూడా లైన్గా ఒకరి తర్వాత ఒకరం నాన్నకైతే కట్టేస్తాం. లాస్ట్ టైం ఎవరు కూడా కట్టలేదని చాలా బాధపడ్డారు. ఇప్పుడు మా స్వప్నక్క రాలేదు కదా, మా స్వప్నక్కకి బదులుగా మా భిన్నం అయితే రాఖీ కట్టేసింది. వర్షిత్, అద్వైత అయితే చూసారా, వాళ్ళైతే ఒక్క కడుపులో పుట్టినట్టే ఉంటారండి. అన్న చెల్లి కొట్టుకోవడం చేయడం మీరు ఇంతకుముందు షార్ట్స్లలో కూడా చూసుంటారు. హాలిడేస్లో భిన్న అయితే కట్టేస్తుంది రాఖీ. చూసారా, రాఖీలన్నీ వర్షిత్ కూడా కౌంట్ చేసుకుంటాడు. ఇంకా అదేంటి పెద్దది రాఖీ ఉంటుంది కదా, అది కూడా ఇష్టంగా తెచ్చుకున్నాడంట, కావాలి నాకు కట్టాలి అని చెప్పేసి. రాఖీ పైన తమ్ముడు అని ఉంది, చూసారో లేదో. అది మా పెద్దక్క కూడా మా అన్నకు తమ్ముడు ఉన్నదే రాఖీ కట్టేసింది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఏమైనా చిన్న చిన్న సౌండ్స్ వస్తే కొంచెం పట్టించుకోకండి. కాళ్ళ మీద పడుకొని ఇంత మంచిగా మొక్కుతున్నాడు చూసారా. అద్వైతకు కూడా రాఖీ అయితే కట్టేసింది. చూడండి ఆ రాఖీలు ఎలా చూసుకుంటుందో. చిన్నపిల్లలకి ఏంటో అండి ఈ రాఖీలు ఎన్ని కట్టారు ఏంటి. ఇంకా కలర్స్ కూడా కావాలని కోరుతుంది, కానీ అక్కడ ఓన్లీ రెడ్డే ఉండడం వల్ల అడ్జస్ట్ అయిపోయింది. వర్షిత్ మా కన్నయ్యని ఎత్తుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికైతే భిన్నమ్మగా రాఖీ కడుతుంది. బొట్టు లైట్గా చిన్నగా పెట్టరా అంటే అందుకే ఆయన దులుపుతూ మరి లైట్గా అయితే పెట్టేసింది. ఫస్టే వీళ్ళందరి చేత రాఖీ కట్టించుకున్నాడు మా కన్నయ్య. తమ్ముడు అని ఉంది చూసారా, రాఖీలన్నీ కూడా తమ్ముడు అని ఉన్నాయే తీసుకుంది. ఎప్పుడు ఎవరింటికాడ వాళ్ళమే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి ఏంటో హెయిర్ కట్ వల్ల అన్నీ కలిసి వచ్చాయండి. లాస్ట్ టైం రాఖీ కట్టలేకపోయాను, చాలా బాధపడ్డాను. కానీ ఈసారి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుని వీళ్ళందరితో కలిసి హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది. వైషు కూడా కట్టేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటామో లేదో తెలీదు, ఎందుకంటే ఎవరింటికాడ వాళ్ళమే సెలబ్రేట్ చేసుకుంటాం కావచ్చు. మా అన్న అయితే బయటకైతే వెళ్ళిపోయాడు. సో ఇంకా బయట అంటే సౌదీ
సౌదీ అరేబియా ఉంటుంది కదా, ఆ కంట్రీకి అయితే వెళ్ళిపోయాడు. చూసారా, ఇంటి దగ్గర ఆల్రెడీ ఒక రాఖీ కట్టింది. ఇక్కడ ఫ్లవర్ టైప్ రాఖీ అంటే చాలా ఇష్టం అంట, అందుకని చెప్పేసి ఆ రాఖీ కూడా పట్టుబట్టి కొనుకొచ్చుకొని మరీ కట్టించుకున్నాడు. చూసారా, అలా చేతి నిండా కనిపిస్తే అబ్బాయిలకు అంటే చిన్న పిల్లలకైతే ఇష్టమేమో, అందుకోసం చూడండి కాళ్ళు ఎలా మొక్కుతున్నాడు, టచ్ చేయడం. నెక్స్ట్ మన అద్వైత అయితే వర్షిత్కి కట్టేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇలా కట్టాలి, కాకపోతే ఈసారి అయితే వీలైంది కాబట్టి కట్టేస్తుంది. అందరికీ ఒకటే టైపు. మా బావని చూడడానికి అయితే వెళ్ళాం కదా బస్ స్టాండ్లో, ఇంకా వీలైనవి అందుబాటులో ఉన్నవి అయితే తీసుకొని వచ్చేసాం. ముడి వేయడం అయితే సరిగ్గా రాదండి, తనకు వచ్చిన విధంగా వేసేస్తుంది. మా అక్క చెప్తుంది కాల్మక్కు అని సైడ్ నుంచి అంటే మొక్కుతుంది. బిన్ను ఇలా చేయి పెట్టరా ఆశీర్వదించినట్టు అంటే పెట్టింది. ఎంత దూరం నుంచి స్వీట్ పెడతావే, దగ్గర నుంచి పెట్టు అని అంటుండు వర్షిత్. వీళ్ళ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది అన్న చెల్లెలది. నెక్స్ట్ వచ్చేసి మా సతీష్కి కూడా వైష్ణవుగా అయితే రాఖీ కట్టేస్తున్నారు. చాలాసేపు అయింది కదా, ఇప్పటికే చాలా కోఆపరేట్ చేశాడు కన్నయ్య. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ఉన్నాడు, అలా ఎత్తుకొని ఉండడం వల్ల ఆకాస్త అయినా ఉన్నాడు, లేదంటే కింద మొత్తం అమ్మడాలని ట్రై చేస్తాడు. సతీష్కి అయితే స్వీట్ ఎక్కువ నచ్చది, పెట్టినప్పుడల్లా కొంచెం పెట్టండి అంటున్నాడు. ఈ పెద్దవాళ్ళు అయితే ఈరోజు రాఖీ కట్టంగానే రేపట్లా తీసేస్తారు. కానీ మన వర్షిత్ అద్వైత లాంటి పిల్లలు అయితే రీసెంట్గా మొన్నటి దాకా కూడా అద్వైత ఉంచుకుంది, కట్ చేయమన్నా కూడా కట్ చేయట్లేదు. అన్నం తినేటప్పుడు అన్న దారాలు వస్తున్నాయి అన్ని బలవంతంగా కట్ చేస్తే ఫేస్ కూడా డల్గా పెట్టేసింది. అలాగే వర్షిత్ కూడా నాకు తెలిసి చాలా డేసే ఉంచుకుని ఉంటాడు. వైషుబిన్ అయితే కట్టేశారు. వాళ్ళిద్దరికి ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. ఈ ఆడపిల్లల ఆశీర్వాదం వల్లైనా ఈ ఇయర్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరు అయిపోయిన తర్వాత మేము సిస్టర్స్ అయితే కట్టుకుంటున్నాం. ఒకరికొకరు ఇలా రక్షాబంధన్ అయితే కట్టేసుకున్నాం. అన్నలు తమ్ముళ్ళు ఉండని వాళ్ళు కూడా అక్క చెల్లెలు కూడా కట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారండి. పొద్దున్నే దీపం అయితే ముట్టించాం కదా, పూజ చేసుకున్నాం. అన్న వాళ్ళు ఎప్పటికీ పుట్టినిల్లు అన్న వాళ్ళు ఎప్పటికీ కూడా మంచిగా స్థిరపడాలని, మంచిగా ఎదగాలని కోరుకుంటూ నేనైతే పూజ చేసుకుని దీపం ముట్టించాను. అలాగే అక్క చెల్లెలు కూడా ఒకరికొకరు రక్ష అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.